మున్సిపల్ ఎలక్షన్స్ లో చేవేలలో ఏ పార్టీ గెలబోతుంది సార్? కాంగ్రెస్ అనుకుంటున్నా. కాంగ్రెస్ అంటారు. మన టీఆర్ఎస్ గెలవదంటారా? తక్కువ ఉండొచ్చు, వస్తుంది కానీ తక్కువ అనుకుంటే మెజారిటీ. బీజేపీ అన్న గెలిచే అవకాశం లేదా సార్? బీజేపీ ఇప్పుడైతే కష్టమే అనుకుంటా, ఫ్యూచర్లో అయితే దానికి ప్లస్ పాయింట్ ఉంది. ఏ పార్టీ రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కాంగ్రెస్ పాలన మన ఏమంటారు కేసీఆర్ పాలన బాగుందా సార్? డెవలప్మెంట్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ బాగా అనిపించింది. కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదంటారా రేవంత్ రెడ్డి? ఇప్పటికైతే వర్క్ కాలేదు కాబట్టి అనుకుంటున్నారు. ప్రధాన సమస్య చేవేలలో ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడైతే బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. చేవేలలో మున్సిపల్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలవబోతుంది సార్? మా వాటికైతే కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. మాకంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చేసిండు, మా ఊరికి రోడ్లు వేసిండు, డ్రైనేజ్ మంచిగా చేసిండు. ఏమున్నా శ్మశాన మన వాటికి తీసుకోవడానికి బండి ఏర్పాటు చేసిండు గోపాల్ రెడ్డి అని చెప్పి, ఆయనే గెలుస్తాడు. అభివృద్ధి చేసిండు, ఎవరికి ఏమైనా అవసరం ఆపదున్నా అని వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చి కూడా ఆదుకున్నాడు. 100% ఆయనే గెలుస్తాడు. మన టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమంటారు సార్ విమర్శిస్తారు కదా సార్? అంటే ఈ పార్టీ పరంగా ఈ వ్యక్తిగతంగా పడబడతాయి ఓట్లు. ఇవి ఇప్పుడు ఎమ్మెల్యే అయితే పార్టీ పరంగా పడతాయి, ఇదంటే వ్యక్తిగతంగా పడతాయి. ఏ పార్టీ అనేది చూడరు, వ్యక్తిగతంగానే ఓట్లు పడతాయి. మా ఊరు అయితే కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ రెడ్డి గెలుస్తుంది. ఏ పరిపాలన బాగుంది? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన? ఇవాళ వచ్చి ఇప్పుడు కొన్ని రోజులు అవుతుంది, ఇంకొక సంవత్సరం అయితే తెలుస్తుంది దాని గురించి కూడా. ఇప్పుడు వచ్చి 1.5 year అవుతుంది, ఇంకొక 1 సంవత్సరం అయితే కూడా దాని ఏదైతుంది తెలుస్తుంది అన్నమాట. ప్రధాన సమస్య ఇక్కడ డ్రైనేజ్ ఉంది మాట, డ్రైనేజీ, ఇంకోటి ఈ డ్రైనేజీ ఉంది, ఇక డ్రైనేజీ రోడ్లు. చీవేళ్లలో ఏ పార్టీ గెలవబోతుంది సార్ మున్సిపల్ ఎలక్షన్స్ లో? మాక్సిమం ఇప్పుడు అందరు కాంగ్రెస్ అంటారు, చెప్పలేం. బీజేపీ ఇటంగా దానికి పోటీ ఉంది. టీఆర్ఎస్ ఏమో కొంచెం పడిపోయిందని చెప్తారు. గెలవదంటే ఇక వాళ్ళు నిలబడ్డే లీడర్ని బట్టి ఉంటుంది, అది వాళ్ళు చేసిన మంచిని బట్టి ఓటేస్తారు. అంటే ఇద్దరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 years అవుతుంది, కేసీఆర్ 10 years నుంచి చూసినాం కాబట్టి కేసీఆర్ది కొంచెం తెలిసింది. రేవంత్ రెడ్డి 2 years అయింది, ఇంకా చెప్పలేము. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది, చెప్పలేము. ఈ హైవే రోడ్, ఈ ఊర్లో కరెంటు సమస్య, మళ్ళా వెహికల్స్ ఎక్కువైనందుకు హైవే వేస్తే బాగుంటుంది. అంతే 100%. యాక్సిడెంట్ మెయిన్ ఇక్కడ. మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది సార్? అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు తగ్గఫారు ఉన్నాయి, ఏది గెలుస్తో అవకాశం లేదు. అంటే చెప్పనీకి వస్తలేదు, వీళ్ళు గట్టిగా ట్రై చేస్తారు, వీళ్ళు గట్టిగా ట్రై చేస్తారు, పోటాపోటీ ఉన్నాయి, చాలా తగ్గఫారు ఉన్నాయి. మళ్ళీ మధ్యలో బీజేపీ సగం ఓట్లు చిచ్చుకపోతాయి కదా, ఏది గెలుస్తో అర్థమవుతలేదు, ఓటర్లకి అర్థం కాకుండా అయిపోయింది అసలు. ఈ పరిపాలన గురించి అంటే ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ బాగుండే, ఇప్పుడు టీఆర్ఎస్ బెస్ట్. ఇప్పుడైతే కొన్ని పథకాలు అమలు చేయలేడు కాబట్టి చెప్పనీకి వస్తలేదు. ప్రధాన సమస్యలు అంటే బాగానే సమస్యలు ఉన్నాయి, చెప్పుకోవడం బాగానే ఉంటాయి, ఏదానికైనా సమస్య ఉంది కానీ చెప్పనికే కావాలి. చాలా చాలా ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అయితే కేసీఆర్ చాలా వరకు మటుకు తీర్చిండు. ప్రజెంట్ అయితే కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, రోడ్ల ప్రాబ్లం ఉన్నాయి, ఈ ఊరికి రోడ్లు చక్కగా లేవు, గుంతలు మెట్లు ఉన్నాయి. ప్రతి ఊరికి ఏ ఊరిలో చూసినా గుంతల రోడ్లే ఉన్నాయి, రోడ్లు అయితే మ్యాక్సిమం లేవేడ, సరిగ్గా లేవు, ఏడ గుంతలు పడ్డట్టే ఉన్నాయి మొత్తం చెవల్ల మండలం. చీవేళ్లలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలవబోతున్నారు? కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ? మనకు అన్ని టగ్గఫరే ఉన్నాయి, కాకపోతే కాంగ్రెస్ కొంచెం హై ఉంది, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పైన సర్కార్ కూడా కాంగ్రెస్ ఉంది కదా, అది కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కొన్ని పథకాలు అయినాయి, రేషన్ కార్డు అయింది, బియ్యం తీసుకొచ్చినా నేను, కంట్రోల్ బియ్యం అయింది, కొత్త రేషన్ కార్డు వచ్చింది, కొన్ని సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి, కొంచెం పథకాలు అయితే అవుతున్నాయి. అదే మన టీఆర్ఎస్ వాళ్ళు మన రేవంత్ రెడ్డిని అంటారు కదా సార్, ఈ పథకాలు పేద ప్రజలకి ఇవ్వట్లేదు. లేదు అయినాయి 6 గ్యారెంటీలో మాకు అయితే అది కరెంటు గ్యారెంటీ అయింది, రేషన్ కార్డు అయింది, ఇంకా బస్ ఫ్రీ అయింది, ఫ్రీ బస్ అయింది, అన్ని సౌకర్యం ఉన్నాయి. గ్యాస్ కొత్త కలెక్షన్ వస్తున్నాయి, ఇప్పుడు కొత్త రేషన్ కొత్త కలెక్షన్ వస్తున్నాయి, దాన్ని బట్టి ఉంది. ప్రధాన సమస్య చివరల రోడ్ సమస్య ఉంది కొంచెం, అవి కూడా శాంక్షన్ అయిన అమౌంట్, అది కూడా అయితే ఎలక్షన్ తర్వాత అయితే అని చెప్తున్నారు, అయితే బాగుంటుంది. రోడ్ సమస్య ఉంది, వాటర్ కొంచెం సమస్య ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, అంతే, దాని మించి ఏం లేదు. చీవేళ్లలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్, ఏ పార్టీ గెలవబోతుంది సార్?
కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. డివిఆర్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే పార్టీ విషయం అని కాదు, ఆయన జనరల్ చేసినా కానీ ఆయన ఎవరికైనా ఆపద వచ్చిందంటే అర్ధమరాత్రులు వచ్చి ఆదుకుంటాడు. అన్న ఉన్నామంటే ఎనీ టైం అయినా సరే ఆయన రెస్పాన్స్ అవుతాడు. ఆయన ఖచ్చితంగా చైర్మన్ చేవెలలో మున్సిపాలిటీ ఎలక్షన్లో చైర్మన్ డివిఆర్ అన్న గెలుస్తాడు. తప్పకుండా డివిఆర్ అన్న విన్ అవుతాడు. ఎంతమంది ఎలక్షన్లో పైసలు ఇచ్చిన ఓట్లు లేవన్నా కావన్నా కానీ ఆయన ఒక్క రూపాయి పెట్టకున్నా కానీ ఆయన మనసు అలాంటిది. అభిమానం అంటే చాలా మందికి అభిమానం ఉంది. ఒక్కరు కాదు, చుట్టుపక్కల విలేజ్లలో కూడా డివిఆర్ అన్న అంటే ఆయన పరిచయం లేకుండా కానీ ఒక్కసారి చూడగానే మనిషిని ఆపదలు ఉంటే ఆదుకుంటాడు. అన్న చాలా మంచి మనిషి. ఖచ్చితంగా క్యాండిడేట్ బట్టి పార్టీకో సంబంధం లేదు. ఒకవేళ డివిఆర్ అన్న జనరల్ చేసినా కానీ ఖచ్చితంగా డివిఆర్ అనే చైర్మన్ అవుతాడు. చెవెళ్ళ ఖచ్చితంగా గెలుస్తాడు. కాంగ్రెస్ పాలన బాగుందా, టీఆర్ఎస్ పరిపాలన బాగుంది సార్? ఎవరి పరిపాలన బాగుంది? పరిపాలన అంటే ఇప్పుడు ఎవరు వచ్చే పరిపాలన బాగానే ఉంటది కానీ అన్నారు కదా సార్, ఏడ కొన్ని గ్యారంటీలు అమలు చేయనే లేడు. అంటే కొన్ని గ్యారంటీలు మంచిగా ఉన్నాయి, కొన్ని గ్యారంటీలు బాగలేవు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు పెట్టే వాళ్ళు గవర్నమెంట్ ఇది ఎంత ప్రిపరేషన్ స్కూళ్ళకి ఇవ్వాలి పిల్లలకు. ఇప్పుడు అంటే మేమంటే చదువుకోలేము, రాబోయే పిల్లలకు తరతరాలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఆయన ఒకటి కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే బస్సులు పెట్టడం కరెక్ట్, అదే హాస్పిటల్లో పెట్టాలి. లేని వాళ్ళు జ్వరం వస్తే రూపాయి పెట్టడం చాలా లక్షల మంది కోట్ల మంది. ఇవే పైసలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ బాగు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ఉచిత పథకాలు కొన్ని తీసేయాలి. కొందరు ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 ఎకరా 2 ఎకరాల భూమి వాళ్ళకు పైసలు ఇస్తే తప్పలేదు. 100 ఎకరాలు 10 ఎకరాలు 20 50 ఎకరాలు వాళ్ళు ఎట్లా గరీబులు అవుతారు? ఏం లేడానికి ఇవ్వాలి. వాడు చచ్చిపోతే దినకర్మ కన్నా పైసలు అవసరం పడతాయి. వాళ్ళ పిల్లల కన్నా అప్పులు అయితే సాగు సందలుగా అవుతాయి. ఉన్నోనికే పైసలు ఇస్తారు రేవంత్ రెడ్డి పాలన. అవి కేసీఆర్ పాలన కూడా ఉన్నోనికే ఇస్తారు. నేను ఏమంటున్నా అంటే భూమి లేని వాళ్ళకు పైసలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు అప్పుల పాలు కాకుండా అవుతారు. అది నా బాధ. ఇప్పుడు ఈ పాలన ఆ పాలన కాదు, మనిషిని చూసి క్యాండిడేట్ కాదు, మనిషిని చూసి వేయాలి ఏదే కానీ. ఇప్పుడు డివిఆర్ అన్నకు జనరల్ నిలబడ్డ చేయవల్ల ఇప్పుడు 18 వార్డులు సార్, 18 వార్డులలో ఏ వార్డులు నిలబడతాడు ఆ రేట్ అయినా డివిఆర్. ఎందుకంటే అలా పేరు అట్లున్నది. వాళ్ళు ఏ పార్టీలు లేకున్నా కానీ ఎవరన్నా ఇలాంటి కాలు ఇరిగిపోతే మరి చెడ్డ మంచి అయితే పాములు గారు వస్తే యాక్సిడెంట్లు అయితే అన్న మేము హాస్పిటల్ అనమాట వచ్చి ఆదుకుంటారు వాళ్ళు. సమస్య ఏంటి సార్ చేవెళ్ళలో? చేవెళ్ళ అంటే కొన్ని గల్లీలలో రోడ్లు లేవు సార్. పిల్లలు మెయిన్ పాయింట్ రోడ్ల సమస్య ఇడిస పెడితే ముఖ్యానికి స్కూల్ బాగు చేయాలి. స్కూల్ ఒకటి, హాస్పిటల్లో ఎమర్జెన్సీ పోతే కడుపు నొప్పి లేస్తే ఈ హాస్పిటల్ పట్టకుండా మహేందర్ రెడ్డి రాస్తారు. ఆ మహేందర్ రెడ్డి అని పేరుకు మాత్రమే ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, జర్ర సీరియస్ కాగానే ఉస్మానియా కానీ గాంధీ గారు రాస్తారు. ఎమర్జెన్సీ నువ్వు నైట్ కావాలంటే మీరు పోయి నైట్ చూడండి. నైట్ చూస్తే ఏదో ఒక ఇంజక్షన్ ఇస్తారు, 2 టాబ్లెట్లు ఇస్తారు, పంపిస్తారు. నాకు మన లాస్ట్ ఇయర్ కడుపు నొప్పి లేస్తే హాస్పిటల్కి పోతే ఇక్కడ రాకపోతే శంకర్పల్లికి పోయినా తెలుసా. అట్లా ఎంతో మంది, ఒక్కరేనే కాదు, నా ఒక్కరి సమస్య కాదు. మీరు కావాలంటే వచ్చి సర్వే చేయండి, హాస్పిటల్ పోయి మీరు కావాలంటే వచ్చి ఇవన్నీ లేకుండా చూడండి. ఎవరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తినేదేమో కోసం పాడేదేమో. ఈ గవర్నమెంట్ అంతా ఏం చేస్తారు, గవర్నమెంట్ జాబులు కావాలి పైసలు, వీళ్ళ పిల్లలంతా కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుతారు. లక్షల జీతాలు తీసుకుంటారు, వేలు లక్షల ఫీజులు అడగడుతారు. నేను ఏమంటే ఎవరికైనా సరే ఒకసారి గవర్నమెంట్ కోరేది ఏదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న ఎడ్యుకేషన్ పిల్లలకు ప్రిపరేషన్ ఇవ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ సొత్తు తింటారు, ప్రైవేట్లో చదివిస్తారు. ఎంతవరకు జరుగుతుంది చెప్పు? ఇప్పుడు నీకు ₹1,00,000 జీతం, నీ పిల్లలకు 50,000 చదివిస్తావు. అదే 50,000 నువ్వు గవర్నమెంట్ చదివిస్తే ట్యూషన్లు వస్తాయి, లైబ్రరీలు వస్తాయి, ఎక్సర్సైజ్ సామాన్లు వస్తాయి. ఒక వాచ్మెన్ పెట్టండి. స్కూల్ పిల్లలు వస్తున్నారు, ఒకసారి పోయిన తర్వాత గేట్కి తాళం వేస్తే 10-20,000 పెడితే ఒక వాచ్మెన్ వస్తాడు. స్కూల్ అద్దాలు వలిగిపోతున్నాయి, ఆ టాయిలెట్లు నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు సార్, ఆడపిల్లలకు ఏంటంటే మెయిన్ పాయింట్, మగపిల్ల అంటే ఎన్నో గోడసాటుకు వాచ్ చేస్తాడు. కానీ ఆడపిల్లలకు నేను చాలా విలేజ్లలో చూసిన ఎలక్షన్లో తిరిగి, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు విలేజ్ స్కూళ్ళలో పోతే బాత్రూమ్లో లేవు ఆడపిల్లలకు, వాటర్ సౌకర్యమే లేదు. ఫుడ్ పెడుతురు, కొన్ని స్కూళ్ళలో బాగా పెడుతురు, కానీ వాటర్ వాష్రూమ్లకు లేదు. ఇబ్బంది చాలా మంది అవుతుంది. దయచేసి ఏమంటున్నా అంటే మీరు గిట్ట కొన్ని విలేజ్లలో పోయి స్కూల్లో చూడండి, నా మాట నమ్మకండి. ఇప్పుడు నేను ఏదో ఎవరి గురించి చెప్తున్నా కాదు, ప్రతి విలేజ్లలో సివిల్గా ఉండి ఏదో ఒక ఆఫీసర్గా పోతే ముందే నీట్గా చేస్తారు. ఒక నార్మల్గా పబ్లిక్గా ఒక ఆటోలో పోయి చూడండి ఆ పరిస్థితి ఎట్లుందో స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ. కరెక్ట్ ఇప్పుడు 10 మంది మన యాక్సిడెంట్ అయింది మిర్జాగూడ కూడా 25-20 మంది చనిపోతే ఒక్కరి వేసిరు కానీ ఆడ మార్చులు కరెక్ట్ లేనే లేదు, అంతమంది చనిపోతే. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ప్రిపరేషన్ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్. రేపు చచ్చిపోయేటోడు ఓ 4 రోజుల్లో చచ్చిపోతాడు, ఉన్నోళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే. ఈ భూముల విషయంలో కానీ పంట నష్ట విషయంలో కానీ మంచిగా చేస్తారు, కానీ
ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోనికి వేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది 10 రూపాయలు వేస్తే వాడు కోటీశ్వరుడు గరీబుడు ఎట్లా అవుతాడు? పేద ప్రజలకి ఆ, ఇప్పుడు ఉన్నోనికే ఇల్లు ఇచ్చినట్టు 5 లక్షలు పెట్టిస్తే లేని వాళ్ళకి ఇవ్వండి, సర్వే చేయండి. నాకు ఇప్పుడు నాకు ఇవ్వకండి, నాకు 2 ఇల్లు ఉన్నాయి, నేను అట్లా అంటలే. లేని వాళ్ళకి ఇవ్వండి. చాలా మంది బీద వాళ్ళకు ఇల్లు లేని రోడ్ల మీద పండుకునే పరిస్థితి ఉంది. ఎక్కడ విలేజ్ లో అయినా అంతేను సార్. మీరు నైట్ 12 గంటలకు రండి చేవల్ల. ఇప్పుడు ఆ వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా, ఆ ఏరియా తిరగండి. దాదాపు ఒక 50 మంది కప్పుకోవడానికి బట్టలు గట్ట లేవు, తిన్నారు. ఆ తట్లు ఉంటాయి, ఆ తట్లు ఇట్లా కొడుకొని ఇట్లా మ్యూజికల్ కట్టుకొని కళ్ళ పెట్టుకొని పంతున్నారు తెలుసా. అలా అంటే హెల్ప్ చేయండి. హాస్పిటల్ గురించి, వాళ్ళ పిల్లల గురించి. ఓకే సార్, ఇంకా అంటే చెప్పండి. ఇక కాంగ్రెస్ గెలుచుతుంది. కాంగ్రెస్ గెలిచే అవకాశం మా దిక్కు 15వ వార్డు 16వ వార్డు డివిఆర్ ఉన్నాడు, ఆయన గెలుచుతారు కంపల్సరీ. మా ఇంట్లో ఇల్లు శాంక్షన్ కాకుండా కానీ ఇల్లు శాంక్షన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇల్లు శాంక్షన్ చేసిండు ఆయననే. ఏమున్నా కానీ ఎవడన్నా చనిపోయినా కానీ 10-20 వేలు తెచ్చిస్తారు. అంత అన్ని విలేజ్లకు చేస్తాడు. మన ఇప్పుడు ఏ పాలన బాగుంది? కాంగ్రెస్ పాలన బాగుందా? మన ఇప్పుడైతే కాంగ్రెస్ పాలన బాగున్నది. పైన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే కాంగ్రెస్ నడుస్తుందిగా, కాంగ్రెస్ పాలన బాగున్నది. 6 గంటలు అన్నారు కదా సార్, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలా ఇక బస్సు అంత లేదు కానీ ఇక ఇది బాగున్నది. ఏదైనా సమస్య ఏంటి? ప్రజల సమస్య ఇవి మామూలుగా రోడ్ మీద వంతున్నారు అట్లా, అది బాగాలేదు. మీకు పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ వస్తున్నది, నాకు 4,000 వస్తున్నది. ఈ 6,000 చేస్తా అన్నాడు కానీ 6,000 చేయలేడు కదా ఇంతవరకు. 6,000 అమలు చేసిండు కానీ 6,000 ఇంతవరకు రావడం లేదు. అప్లికేషన్ పెట్టినా నాకు 4,000 వస్తుంది. చివరిలో మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెసే గెలుస్తుంది ఇప్పటికైతే. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు రూల్స్ అది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కదా గెలిచేది. ఇంతకుముందు అంటే ఈ అధికారం లేని పార్టీ గెలిచినా మళ్ళీ దానికి అంత కాదు కూడా పనులు. అట్లానే కాంగ్రెసే గెలుస్తానని చెప్తుంది. కాంగ్రెసే గెలుస్తానని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మన కేసీఆర్ పరిపాలన బాగుందా? ఇక కేసీఆర్ది బాగానే ఉంది. ఈయన ఏంటంటే ఇక కుంభకోణం ఎక్కువ చేస్తున్నది. ఇక అన్న హామీలు కూడా అంత కరెక్ట్ చేస్తలేడు. మీకు ఎన్ని నెరవేర్చాయి? మీకు ఎన్ని పేద ప్రజలకు ఎన్ని వస్తున్నాయి? ఇక పేద ప్రజల కంటే ఏదో ఇప్పుడు 4-5 పథకాలు అమలు అయినాయి. ఇక తతిమై చేస్తా అంటున్నాడు, చేస్తలేడు. టైం ఖర్చు కొడుతున్నాడు అంతే. మీకు మంచి వేళలో ఏమంటారు ప్రధాన కారణం ఏంటి? ఇబ్బందులు అంటే ప్రధాన కారణములు అంటే ఇప్పుడు మన ఈడ లేదా అది కట్టిస్తా అన్నారు కదా, అది కట్టిస్తలేడు. ఇక ఇప్పుడు ఇదంతా మనకు తెలియదు అవన్నీ ఇబ్బందులు. కానీ కాకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్? మేమైతే టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు. రేవంత్ రెడ్డి అనేది లేదు, అయిపోయింది ఆయన పని. అంటే పార్టీ అనేది కాదు కానీ ఆయన 6 పథకాలు లేవు, ఏమీ లేదు. ఫ్రీ బస్ అన్నారు, అదొకటి తప్ప. అది కూడా లొల్లి పంచాదు. లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు, ఏది లేదు. రుణమాఫీ కాలేదు, మాకే కాలేదు అంతే. ఫ్రీ గ్యాస్ అన్నారు, ఏది లేదు, మాకు ఫ్రీ గ్యాస్ కూడా లేదు, ఎవరికి కూడా ఏం లేదు. అంతే, ఏం లేదు. కరెంట్ కొంతమందికి వచ్చింది అంతే, సగం. అంత ఏ పని ఏ వర్క్ కానీ సగం సగం అంతే, వేరేది ఏం లేదు. మీకు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? మన టీఆర్ఎస్ కాంగ్రెస్ పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలనే బాగుంటుంది. అది నేను టీఆర్ఎస్ అయినా కాకుండా బాగుంది. మున్సిపల్ వస్తుందా రాదా అది వేరే, కానీ నెక్స్ట్ అయితే వచ్చేది కేసీఆర్ అంతే. చివరిలో ప్రధాన కారణం ఏంటి సార్? సమస్య రోడ్లు, ప్రధాన సమస్య రోడ్లు. ఇవన్నీ సమస్యలే కదా, ఇంకా ఉన్నాయండి. 6 గ్యారంటీలు అనేటి 420 హామీలు అన్ని సమస్యలే కదా. రోడ్లు మెయిన్ రోడ్లు మొత్తం రోడ్లే. రోడ్ ప్రాబ్లమ్స్ బాగుంటుంది, అదొకటి. ఇంకోటి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇది ఒకసారి చదవండి, ఇది నిదర్శనం. ఇది రైతులకు ఏదన్నా అర్థమవుతుందో ఒకసారి చదవాలి.
అదే 0 బస్సాలు బుకింగ్ ఉంది. ఆ. అదే అదే ఏమన్నా ఇంట్లో ఎన్ని పెట్టిండు చూడలా చూసాం. ఇదేమన్నా దానికి 3 దీనికే చూడు అదే ఏమంటారు తెలియని వాళ్ళకి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకి ఇబ్బంది పడుతుంది అంటారు. ఇంట్లో 1 2 3 4 5 6 7 8 సార్లు ఫోన్ చేసుకో. ఓ రైతుకు అయ్యే పని అది. యాప్లో ఏమన్నా యూరియా ఉంటుందా? అంతకు ముందు యూరియా అంటే ఇవన్నీ పట్లేయర్ షాపులు అదే ఇట్లా వచ్చి వేసుకొని పోతుంటుంది అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడేమీ లేదు. ఇప్పుడు యాప్లో బుక్ చేసుకోవాలి. అది 8 జాగాలలో బుక్ చేసుకుంటే మనకి యూరియా వస్తుంది. ఒక యూరియానే, ఇంకా యూరియానే దొరకకపోతే ఇంకేం దొరుకుతుంది? ఇక ఆయన అంటాడు, మస్తుగా అంటాడు. ఇక నిన్న వచ్చి మాట్లాడుతుండు కదా ఇష్టానుసారంగా. తప్పు ఎవరు చేసినా దోషులు బయట పడతారు. అంటే కేసీఆర్ తప్పు చేసిండా, రేవంత్ రెడ్డి తప్పు చేసిండా, ఈ రూలింగ్ ఉంది కాబట్టి రూలింగ్ స్థానాలు ఎక్కువ వస్తుండొచ్చు. కాకపోతే కాంగ్రెస్కు ధీటుగా టీఆర్ఎస్ వస్తుంది. బీజేపీ ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నాయా సార్? తక్కువ చెవులలో వస్తాయి 1-2 సీట్లు, తక్కువ వస్తాయి. ఏమున్నా టీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గ. మా ఎమ్మెల్యే ఏం లేదు, మేము టీఆర్ఎస్ నుంచి కష్టపడ్డాం, గెలిపించినాం అంతే. అనేది ఇప్పటిదాకా వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుపోయారు. వాళ్ళని ఏమంటారు? కాదు, చప్పాలు కొట్టుకుంటూ వస్తారు చూడు, చెక్కలు. ఆ మాదిరిగా మా ఎమ్మెల్యే తయారయ్యి. ఎందుకంటే మీరందరూ అడిగితేనే నేను ఎందుకు పోయినా కాంగ్రెస్లో, నా టీఆర్ఎస్ అంటాడు. వాళ్ళందరూ పిలిచి కండువాలు వేస్తాడు, కాంగ్రెస్ కండువాలు వేస్తాడు. ఆయన టీఆర్ఎసా కాంగ్రెసా? అందుకే వాళ్ళ మాదిరిగా తయారైంది అంతే. ఇక ఆయనది ఏమి లేదు, ఖాళీ జాగా ఉట్టి వచ్చి కూర్చున్నాడు, ఏదో నిలబడాలి పోవాలండి. టీఆర్ఎస్ అన్నాడు, ఇటు కాంగ్రెస్ అన్నాడు. టీఆర్ఎస్లో గెలిచి టీఆర్ఎస్ అనే చెప్పాలి. ఒక స్థానిక ఎమ్మెల్యే అయ్యుండి అసెంబ్లీలో కూర్చున్నటోడే అంత అబద్ధం ఆడితే మామూలు కార్యకర్తలు మేమెందుకు చెప్పుకోం? మేము టీఆర్ఎస్ అంటాం, కాంగ్రెస్ అంటాడు, ఇంకోటి బీజేపీ కూడా అనవచ్చు. నువ్వు దాని గురించే చెప్తలేవు. నేను ఎమ్మెల్యే, నీకు అంత ధైర్యం లేదు. ఒక ఎమ్మెల్యే నేను టీఆర్ఎస్ అనట్లేవు, కాంగ్రెస్ అనట్లేవు. మీ మీడియా వచ్చి ఎవరన్నా అడిగితే నేను టీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడు. మళ్ళీ వేరే పబ్లిక్ అంతా మళ్ళీ అందరికీ కండువాలు కప్పుతాడు కాంగ్రెస్కి. బీఫామ్ నేనే ఇస్తా అంటాడు. మరి ఎవరికి బీఫామ్ ఇస్తాడు? ఇప్పుడు బీఫామ్లు ఎవరికి ఇస్తాడు? ఆయన కాంగ్రెస్కి ఇస్తాడా, టీఆర్ఎస్కి ఇస్తాడా? ఆ మాదిరిగా మా ఎమ్మెల్యే తయారైంది.